अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. మనము అవ్యయ సంజ్ఞా ప్రకారం చెప్పుకుంటున్నాము. నిన్న తద్దితశ్చ అసర్వ విభక్తి, అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంతాలకు అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. ఈ అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టిన ఏ రూపాలు సిద్ధిస్తాయని కూడా నిన్న మనం చూసాము. ఇంకా స్వరాది నిపాతం అవ్యం, స్వరాది గణంలో ఉండే శబ్దాలకు ఇంకా నిపాతాలకు వాటికి కూడా అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో ఇంకా ఎక్కడ సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకుంటాం అనేది చెప్తున్నాము. ముందుగా స్వరాది గణంలో శబ్దాలకు నిపాతాలకు అవ్యయ సంజ్ఞ వస్తుంది. ఇంకా కొన్ని తద్దిత ప్రత్యయాలు చెప్పండి, 72, 71 తద్దిత ప్రత్యయాలు చెప్పినాం, వాటికి అవ్యయ సంజ్ఞ అని వస్తుంది. ఇంకా ఎక్కడ వస్తుందంటే క్రిన్మేజంతః రాసుకోండి. ఈరోజు క్రిన్మేజంతః, ఇక్కడ ఈ సూత్రం కూడా అవ్యయ సంజ్ఞ పేరు పెట్టేస్తున్నాడు. అవ్యయ సంజ్ఞ ఏ రకంగా పెట్టారో చూద్దాం. రాసుకోండి క్రిన్మేజంతః. అందరి పుస్తకం ముందు పెట్టుకోండి. 1:1:38 క్రిన్మేజంతః రాసుకోండి. కృత్ పద విభాగం, పదచ్ఛేదం. పద విభాగం అంటే పద విభాగం చేసి దాన్ని విభక్తి అంటూ గుర్తిస్తామంట. మొట్టమొదటిగా కృత్. కృత్ అంటే ప్రథమ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ మేజంతః. మేజంతః మేజంతః ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. కృత్తు కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. స్క్రీన్ మీద చూసుకోండి. కృత్ ప్రథమ విభక్తి ఏకవచనం. మేజంతః ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకే ఓకే. నెక్స్ట్ సమాసం రాసుకోండి. సమాసం మశ్చ అంటే ఇప్పుడు మనకు క్రిన్మేజంతః అనే సూత్రాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాం. ఒకటేంటి? కృత్ ప్రథమ విభక్తి ఏకవచనము. నెక్స్ట్ రెండోది మేజంతః, ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. ఇప్పుడు మేజంతః అనే పదాన్ని విడదీసి విగ్రహవాక్యంగా విడదీసి దాంట్లో ఏ పదాలు ఉన్నాయో మనం చూపించి దాన్ని కలిపి చెప్తున్నాడు. రాసుకోండి. మేజంత ఏ శబ్దాలు ఉన్నాయంటే మశ్చ. మశ్చ అంటే మకారం వర్ణం ఉంది, మకారం ఉంది. మశ్చ తర్వాత ఏచ్. ఏచ్ ప్రత్యాహారం తీసుకున్నాడు. మకారం మరి ఏచ్. ఏచ్ అంటే ఏచ్ ప్రత్యాహారం. ఏ ఒంగ్ ఐ ఔచ్ అంటే 4 వర్ణాలు వచ్చాయి. ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాలు. ఏచ్ అనే కానీ ఈ 4 వర్ణాలు గుర్తు రావాలి మనకు. ఏచ్ ప్రత్యాహారంలో ఏ ఓంగ్ ఐ ఔచ్ అంతిమ హలంత వర్ణాలు తీసివేస్తే మధ్య 4 వర్ణాలు ఉన్నాయి, అవి గ్రహించబడతాయి. అస్తు మశ్చ ఏచ్ చ కలిపితే మేచవ్ అయిపోయింది. ఏమైపోయింది? మశ్చ ఏచ్ చ కలిపితే మేచవ్ అయిపోయింది. మేచవ్. ఇప్పుడు మళ్ళా మేచవ్ అంతే ఎస్. ఈ మకారము ఎచ్ ప్రత్యాహారంలో వర్ణాలు అంతిమంలో ఉన్నాయి ఎక్కడైతే, అది మళ్ళీ ఆ రకంగా విడగొట్టాడు. రాసుకుని మేచవ్ అంతే యస్య. మేచవ్ అంతే అస్య రాయండి. మేచవ్ అంతే అస్య. దీనికి మేచవ్ అని తెలిసి కదా. మేచవ్ అంటే మకారము ప్లస్ ఏచ్ ప్రత్యాహారం. మొత్తం 5 వర్ణాలు వచ్చాయి. ఏచ్ ప్రత్యాహారం 4 వర్ణాలు. మశ్చ అన్న మకారం ఇది ఒక వర్ణం, 5 వర్ణాలు.
దాన్ని మేచ్ అని చెప్పాం. మేచౌ అంతే అస్య, మేచౌ అంతే అస్య, మేచౌ అంతే అస్య స మేజంతః. సహ మేజంతః. మశ్చ యచ్ చ మేచౌ, మశ్చ యచ్ చ మేచౌ, మేచౌ అంతే అస్య, మేచౌ అంతే అస్య స మేజంతః, స మేజంతః. మేచౌ అంతే అస్య స మేజంతః. మేజంతః. ఇదే సమాసం ద్వంద్వ గర్భో బహువ్రీహి, ద్వంద్వ గర్భో బహువ్రీహి. అంటే ముందు ద్వంద్వ సమాసం చేశాం. ఎలా చేసాం? మశ్చ ఏచిచ్చ అని చెప్పి ఇక్కడ ద్వంద్వ సమాసం చేశాం. ముందుగా ద్వంద్వ సమాసం చేశాము కాబట్టి అందుకే ద్వంద్వ సమాసం తర్వాత ఆ ద్వంద్వ సమాసం చేసినటువంటి సమస్త పదం కల్పిన శబ్దం ఏదైతే ఉందో దాంతో మళ్ళా బహువ్రీహి సమాసం చేశాం. మేచౌ అంతే అస్య అంటున్నాం. ఇక్కడ మేచౌ అంతిమంలో ఉన్న ఏ దానికి అయితే స మేజంత, దాన్ని మేజంతః అంటాం. అందుకే ద్వంద్వ గర్భ బహువ్రీహి, ద్వంద్వ సమాసంలోనే బహువ్రీహి సమాసం చేశాం. అందుకే ద్వంద్వ గర్భో బహువ్రీహి. అనువృత్తి మనకు అవ్యయ ప్రకారం నడుస్తుంది కదా, స్వరాది నిపాతం అవ్యయం నుంచి అనువృత్తి వస్తుంది కాబట్టి అవ్యయకి అనువృత్తి వచ్చింది ఈ సూత్రంలో కూడా. ఇప్పుడు దీని అర్థం ఏ రకంగా తీసుకున్నాడు, అవ్యయం పదాన్ని కలుపుకొని సూత్రార్థం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. రాసుకోండి. అర్థః కృత్, కృత్ తకారం దకారంగా మారిపోతుంది జలాన్ జశోంతే ప్రకారంగా, అందుకే కృత్ ఇచ్చాడు ఇక్కడ, అదే రాసుకోండి. కృద్ యో మకారాంతః, కృద్ యో మకారాంతః కృద్ యో మకారాంతః యజంతశ్చ, యజంతశ్చ కృద్ యో మకారాంతః యజంతశ్చ తదంతం, తద్ అంతం, తదంతం కలిపితే తదంతం శబ్దరూపం, శబ్దరూపం అవ్యయ సంజ్ఞకం భవతి. కిం భవతి? అవ్యయ సంజ్ఞకం భవతి. కృత్ అంటే కృత్ ప్రత్యాహారం అండి, కృత్ ప్రత్యయం అండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. కృత్ యో మకారాంతః యజంతశ్చ తదంతం శబ్దరూపం, తదంతం శబ్దరూపం, తదంతం శబ్దరూపం అవ్యయ సంజ్ఞకం భవతి, అవ్యయ సంజ్ఞకం భవతి, అవ్యయ సంజ్ఞకం భవతి, అవ్యయ సంజ్ఞకం భవతి. ఓకేనా? ఇక్కడ దీని తాత్పర్యం అర్థమైంది అనుకుంటాను, ఒకసారి చెప్తాను వినండి కేవలం. కృత్ అంటే కృత్ ప్రత్యాహారం. కృత్ ప్రత్యాహారం ఎలా వస్తుంది? మన కృదతింగ్ తోటి తింగ్ బిండు ప్రత్యాహ కృత్ సంజ్ఞకాహ భవంతి అని చెప్పుకున్నాం. అంటే తిప్తస్జి సిప్తస్త మిగ్వస్మస్తాతాంజ, ఇందులో 18 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా వాటిని కృత్ ప్రత్యయాలు అంటాం. అర్థమైందా? తిప్తస్జీలో ఉండే 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా ఆ అన్ని ప్రత్యయాలకు కృత్ అని పేరు. ఎవరు చెప్తారు? కృదతింగ్ అనే సూత్రం వచ్చేసి. అంటే అవి కూడా ఏ ప్రత్యయాలు? 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యయాలు మాత్రమే. 4వ తద్దిత అధికారంలో ఉన్నటువంటి ప్రత్యయాలు తీసుకోనికి లేదు. అవి కూడా ప్రత్యయాలు కానీ తద్దిత ప్రత్యయాలు. ఇక కృత్ ప్రత్యయాలు. కృత్ ప్రత్యయాలు ఎవరికి అంటే దాదాపుగా 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలు. అవి మొత్తం కూడా వాటికి కృత్ అని పేరు. ఏంటండి? అస్తు. తో కృత్ ప్రత్యయాలు అంటే ఇవి 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలు అయితే ఉన్నా అవన్నీ కూడా కృత్ అని పేరు. కృదతింగ్ అనే సూత్రం ప్రకారంగా. తింగు భిన్న ప్రత్యయ, తింగు వదిలిపెట్టి భిన్నమైన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ
కృత్ అని పేరు. అలాంటి కృత్ ప్రత్యయానికి ఆ కృత్ ప్రత్యయం ఎలా ఉండాలంట? అది మకారం అంతిమంలో ఉండాలంట. ఆ కృత్ ప్రత్యయానికి ఏమి ఉండాలంట? కృత్ యో మకారాంత. కృత్ ప్రత్యయం ఏదైతే ఉందో ఆ కృత్ ప్రత్యయానికి అంతిమంలో మకారం ఉండాలంట. ఏముండాలి? కృత్ యో మకారాంత. కృత్ ఏదైతే మకారం ఉందో, లేదా యజంతశ్చ, యచ్ ప్రత్యాహారం ఉండే వర్ణం ఇదొకటి ఉండాలంట. యచ్ ప్రత్యాహారం వర్ణము అది కృత్ ప్రత్యయమై ఉండాలి. కృత్ యో యజంతశ్చ అంటే అటువంటి కృత్ ప్రత్యయము ఏ ప్రత్యయానికైతే అంతిమంలో ఏ గాని, ఓ గాని, ఔ గాని, ఐ గాని ఉన్నాయో, అంటే యచ్ ప్రత్యాహారంలో ఉండేటువంటి 4 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం అంతిమంలో ఉండాలి. ఎవరికి అంతిమం? కృత్ ప్రత్యయానికి అంతిమంలో 4 వర్ణ, యచ్ ప్రత్యాహారంలో ఉండే 4 వర్ణాలు ఏదో ఒక వర్ణం ఉండాలి. లేదంటే మకారం అంతిమంలో ఉండాలి. ఇలా ఉంటే అప్పుడు ఈ సూత్రం వచ్చేసి అలాంటి శబ్ద రూపానికి ఇది అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? ఇది కూడా చూడు, మళ్ళీ ఆ మకారం అనేది యచ్ ప్రత్యాహారంలో 4 వర్ణాలు ఏదో ఒక వర్ణం అనేది అంతిమంలో ఉండాలి. ఏదో ఒక దానికి అంతిమంలో ఉండాలి. ఖచ్చితంగా ఈ ప్రత్యయాలు వచ్చిన ఏదో ఒక దానికి అంతిమంలో ఉంటుంది. కృత్ ప్రత్యయం అంటున్నాం అంటే ఖచ్చితంగా ఏదో ఒక శబ్దంతో ధాతుతో తీసుకొస్తాం, కాబట్టి అంతిమంలోనే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యయం అంటున్నామంటే ఖచ్చితంగా ప్రాతిపదికంతో ప్రత్యయం తెచ్చుకుంటాం, లేదా ధాతువు చేతనే ప్రత్యయం తెచ్చుకుంటాం. కాబట్టి ఆ వచ్చిన ప్రత్యయం ఎలా ఉండాలంట? ఖచ్చితంగా అది మకారాంతమే ఉండాలి. ఎటువంటి కృత్ ప్రత్యయం ఉండాలి. అది ఆ కృత్ ప్రత్యయానికి అంతిమంలో మకారం ఉండాలి. లేదంటే ఏ గాని, ఓ గాని, లేదా ఐ గాని, ఔ గాని, ఈ 4 వర్ణాల్లోంచి ఏదో ఒక వర్ణం ఉండాలి. అటువంటి కృత్ యో మకారాంతం లేదా యజంత ప్రత్యయానికి, అలాంటి శబ్ద రూపానికి ఇది అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. అర్థమైంది సూత్రార్థం? ఏదో సందేహం ఉంది అప్పుడు? అవ్యయ సంజ్ఞ ఎందుకు వస్తుంది? మొట్టమొదటి కండిషన్ అది కృత్ ప్రత్యయమా కాదా చూసుకోవాలి. సరే, కృత్ ప్రత్యయం తెలిసింది. ఆ కృత్ ప్రత్యయంలో మకారం ఉందా లేదా? మకారం అనేది అంతిమంలో ఉండాలి. ఉందా లేదా? లేదా మకారం లేకపోయినా యచ్ వర్ణంలో అంటే ఏ, ఓ, ఐ, ఔ, ఈ 4 వర్ణాల నుంచి ఒక వర్ణం ఉందా లేదా? అలాగా ఈ 4 వర్ణాలు చెరొక వర్ణం లేదా మకారం ఏదైనా ఉంటే అటువంటి కృత్ ప్రత్యయానికి, అలాంటి కృత్ ప్రత్యయం ఏదైతుందో అలాంటి శబ్ద రూపానికి ఇది అవ్యయ సంజ్ఞ అని పేరు పెడుతుంది. స్పష్టమైంది అనుకుంటాను. కృత్ యో మకారాంతమని ఉండాలంట. అటువంటి కృత్ ప్రత్యయం ఏజంతమైన ఉండాలి. అలాంటి కృత్ లేదా మకారాంతమైన కృత్ ప్రత్యయం యో మకారాంతం లేదా కృత్ ప్రత్యయం ఏజంత ప్రత్యయం ఏదైతే ఉందో అలాంటి శబ్ద రూపానికి, ప్రత్యయం వచ్చే ఖచ్చితంగా శబ్దం ఏముంటుంది అన్నమాట. ప్రత్యయం అంటున్నాం అంటే ఖచ్చితంగా శబ్దం అవుతుంది. అలాంటి శబ్ద రూపానికి అవ్యయ సంజ్ఞ భవతి అని చెప్పి ఈ సూత్రం పేరు పెట్టేసింది. ఓకే, సో దీంట్లో సూత్రాలతో స్పష్టమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ అవ్యయ సంజ్ఞకు సంబంధించి ఎగ్జాంపుల్ ఎలా ఎక్కడ ఉన్నాయి అనేది మనం చూద్దాం. అంతకంటే ముందు అక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఏముంది? స్వాదుం కారం భుంక్తే. స్వాది విగ్రహవాక్యోపదం. అస్వాద్వీం, ఉదాహరణ ఏంటి? అస్వాద్వీం, అస్వాద్వీం స్వాదుం కృత్వా భుంక్తే. అస్వాద్వీం చూసి రాసుకోండి. ఉదాహరణ అస్వాద్వీం స్వాద్వీం కృత్వా భుంక్తే. అస్వాద్వీం స్వాద్వీం కృత్వా భుంక్తే. అస్వాద్వీం స్వాద్వీం కృత్వా భుంక్తే. ఓకేనా? అంటే ఆ స్వాదిష్టమైన దాన్ని స్వాదిష్టంగా చేసి భుంక్తే తింటాడు. ఏంటి? స్వాదిష్టమైన దాన్ని నా స్వాదిష్టం అస్వాదిష్టం నైతత్పుర సమాసంలో అస్వాద్వీం స్వాదిష్టం లేదో దాన్ని స్వాద్వీం కృత్వ అంటే స్వాదిష్టంగా చేసి, స్వాద్వీం కృత్వ అంటే చేసి, భుంక్తే తింటాడు, తింటున్నాడు. దాన్ని ఏమంటాం? ఇది విగ్రహవాక్యం చెప్పాం. దాన్ని స్వాదుం కారం భుంక్తే. ఆ విగ్రహవాక్యం కలిపి స్వాదుం కారం భుంక్తే అంటే స్వాదిష్టమైన భోజనాన్ని తింటున్నాడు. స్వాదుం కారం అంటే స్వాదిష్టమైన తింటున్నాడు అని అర్థం. ఆ స్వాద్వీం స్వాద్వీం కృత్వా భుంక్తే ఇజ్ ఈక్వల్ టు స్వాదుం కారం భుంక్తే. అంటే ముందు స్వాదిష్టంగా లేదు, ఆ స్వాదిష్టంగా లేని దాన్ని స్వాదిష్టంగా చేసుకొని తింటున్నాడు. దాన్ని స్వాదుం కారం భుంక్తే. ఇక ఈ ప్రత్యయాన్ని బట్టి స్వాదుం కారం భుంక్తే అంటే అది స్వాదిష్టంగా లేదు, స్వాదిష్టంగా చేసుకొని తింటున్నాడు. అటువంటి దాన్ని స్వాదుం కారం భుంక్తే, అటువంటి వ్యక్తిని స్వాదుం కారం భుంక్తే అని ఆ వ్యక్తికి సంకేతంగా మనం ఈ రకంగా చెప్తాం. ఓకే, అదేవిధంగా
అసంపన్నం సంపన్నం కృత్వా భుంక్తే. సంపన్నంగా లేదు, విద్యమానంగా లేదు. ఆ విద్యమానంగా లేదని విద్యమానంగా చేసుకొని తింటాడనమాట. అందుకే సంపన్నం కారం భుంక్తే డైరెక్ట్ రాసింది ఉదాహరణ. సంపన్నం కారం భుంక్తే. నెక్స్ట్ అదేవిధంగా లవణం కారం భుంక్తే. దీనికి విగ్రహానికి ఎలా ఉంటుంది? అలవణం లవణం కృత్వా భుంక్తే. లవణం అంటే ఉప్పు లేదంట, ఏదో ఒక పదార్థం చేసి ఐటమ్ చేశారు, దాంట్లో ఉప్పు లేదంట. అలవణం లవణం కృత్వా భుంక్తే. లవణం లేనిది అంటే ఉప్పు లేని దాన్ని ఉప్పు చేసుకొని తింటాడు, దాన్ని లవణం కారం భుంక్తే. ఉప్పు లేనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఉప్పు వేసుకొని తింటున్నాడు, లవణం కారం భుంక్తే. అదేవిధంగా ఉదరపురం భుంక్తే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఉదరపురం భుంక్తే అంటే పొట్ట నిండా తింటున్నాడు, కడుపు నిండా తింటున్నాడు. ఉదరపురం, పురం అంటే నిండా. ఉదరపురం భుంక్తే అంటే కడుపు నిండా తింటున్నాడు. ఆ ఉదరం అంటే ఉదరంగా లేని భోజనం అంటే కడుపు నిండా లేని భోజనాన్ని మళ్ళీ కడుపు నిండా తింటున్నాడు, ఆ రకంగా తీసుకుంటాం. అంటే ఉదరపురం భుంక్తే కడుపు నిండా తింటున్నాడు. ఇవి కృత్ యో మకారాంతు ఉంది కదా, అంటే కృత్ ప్రత్యయానికి ఏదైతే కృత్ ప్రత్యయం వచ్చిందో ఆ కృత్ ప్రత్యయానికి మకారం అంతిమంలో ఉంటే వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ అండి. అర్థమైందా? అది ప్రత్యయం అంటే ఏదో ఖచ్చితంగా ప్రత్యయం ఉంటుంది, ఆ ప్రత్యయానికి అంతిమంలో ఉండాలి, మకారమే ఉండాలంట. అటువంటి మకారం ప్రత్యయానికి శుద్ధ అవేశంగా పేరు పెట్టేస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. స్వాదుంకారం భుంక్తే, సంపన్నం కారం భుంక్తే, లవణం కారం భుంక్తే, అదేవిధంగా ఉదరపురం భుంక్తే. దీంట్లో ఒక్కటి నేర్చుకుంటే మిగతావన్నీ వచ్చేసినట్టే, కాబట్టి ఒకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి? యజంతశ్చ. యజంతానికి మనకు రెండు ఆప్షన్స్ కదా. కృత్ప్రత్యయం ఎలా ఉండాలి? మకారంతో, మకారం ఆ కృత్ప్రత్యయం మకారం అంతిమం ఉండాలి. ఏంటి అలాంటి కృత్ప్రత్యయం? ఏ ఓ ఐ ఔ లోంచి ఏదో ఒక వర్ణం అంతిమంలో ఉండాలి. ఇప్పుడు మకారాంతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అది యజంత ప్రత్యయానికి అంటే యచ్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏవి రాసుకోండి. యజంత అని పెట్టి రాసుకోండి. వక్షేరాయ, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు వక్షేలో ఏ కనిపిస్తుందండి? వక్షేలో ఏ తో యచ్ ప్రత్యయం ఉందా? ఏ ఓ ఐ ఔ ఏ ఉందా? కాబట్టి యజంత ప్రత్యయం అన్నమాట. ఓకే, వక్షేరాయ. నెక్స్ట్ ఎగ్జామ్. ఇవన్నీ వేద మంత్రం యొక్క ఒక భాగం అండి, వేద మంత్రాల యొక్క అంశాలు. అసలు రెండు ఎగ్జాంపుల్. తా వామేషే రథానాం. తా వామేషే రథానాం. తా వామేషే రథానాం. తా వామేషే రథానాం. నెక్స్ట్ క్రత్వే దక్షాయ జీవసే. క్రత్వే దక్షాయ జీవసే. చూడు, క్రత్వేలో ఏ కనిపిస్తుంది, ఓకేనా? తా వామేషే, వామేషే ఏషలో ఏ కనిపిస్తుంది, ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్రత్వే దక్షాయ జీవసి, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. తా వామేషే రథానాం, ఇది ఒక ఎగ్జాంపుల్. క్రత్వే దక్షాయ జీవసే, ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే వేదమంత్రం యొక్క ఒక అంశం అండి, ఒక భాగం, ఒక పదం, ఒక పాదం, పదం కదా పాదం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ జ్యోక్చ సూర్యం దృశే. జ్యోక్చ సూర్యం దృశే. ఇక్కడ జ్యోక్ శబ్దం, జ్యోక్ లో ఓ ఉందా? ఇక్కడ ఓ వచ్చింది అన్నమాట. జ్యోక్చ సూర్యం దృశే. నెక్స్ట్ మ్లచ్చితవై. ఏంటండి? మ్లచ్చితవై. మ్లచ్చితవై. ఓకే, మ్లచ్చితవైలో ఐ ఉందండి, ఓకేనా? మ్లచ్చితవైలో ఉంది, ఐ ఉంది. జ్యోక్ లో ఓ ఉంది, ఓకే. ఇవి మనకి ఎగ్జాంపుల్. మకారాంతానికి భిన్నంగా ఉన్న ఎగ్జాంపుల్. ఏంటండి? దృశ్యలో ఏకారం ఉంది, అది కృత్ ప్రత్యయం. దృశ్యలో ఏకారం ఉంది, జీ. దృశ్యలో ఏకారం ఉంది, మ్లచ్చితవైలో ఐకారం ఉంది. తా వామేషే రథ, ఏషేలో కూడా ఏకారం ఉంది. క్రత్వే దక్షాయ జీవసే, సేలో కూడా ఏకారం ఉంది, ఓకే. చూద్దాం, ఇది మనకు తాత్పర్యం. ఇవి ఈ సూత్రం ప్రకారం ఎక్కడ అవ్యసించి అని పేరు పెట్టారో
మనం పరిశిష్టంలోకి వచ్చి చూద్దాం. అక్కడ ఎగ్జాంపుల్ చూస్తే స్పష్టం అవుతుంది. రాసుకోండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ మనకు మొట్టమొదటి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది స్క్రీన్ మీద చూసుకోండి. అందరు మీ దగ్గర పుస్తకాలు ఉండేటివి ఓపెన్ చేసుకోండి. పరిశిష్టంలో 604 పేజీ 604 పేజీ రాసుకోండి. క్రీమేజ్ ఎంత ఏంటి విగ్రహవాక్యం ఏంటి మనకు మొట్టమొదటి ఎగ్జామ్ అదే కదా, స్వాదుం కారం భుంక్తే అంటే స్వాదుయుక్తంగా చేసుకొని తింటున్నాడు. స్వాదుకారంగా లేదు, దీన్ని స్వాదిష్టంగా చేసుకొని తింటున్నాడు. దాన్ని అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో వాటిని స్వాదుం కారం భుంక్తే అంటాం. స్వాదుం కారం, స్వాదుం దూపైన బింది ఉన్నది, స్వాదుం కారం భుంక్తే బ్రాకెట్ రాసుకుని స్వాదిష్టయుక్తంగా చేసుకొని తింటున్నాడు, స్వాదుయుక్తంగా చేసుకొని తింటున్నాడు. ఇది దీని యొక్క తాత్పర్యం. రాసుకోండి. విగ్రహ వాక్యం ఈ సూత్రాన్ని విడగొట్టుదాం. ముందు లౌకిక విగ్రహవాక్యంలో లౌకిక అంటే స్థూలంగా విడగొట్టాం అన్నమాట. తినడానికి యోగ్యంగానే స్వామి ఏంటండి స్వాదుంకారుడు తినడానికి యోగ్యంగానే అంటే తినడానికి యోగ్యంగా తినడానికి యోగ్యంగా తయారు చేసుకొని తింటున్నాడు. తినడానికి యోగ్యంగా ఇప్పుడు అసాధుగా ఉంది, స్వాదిష్టంగా లేదు అంటే తినడానికి యోగ్యం కాదది. కానీ తినడానికి యోగ్యం లేదని యోగ్యంగా చేసుకొని తింటున్నాడు. సంస్కారం చేసుకొని అంటే సంస్కృతం చేసుకొని అంటే శుద్ధపరుచుకొని బాగా స్వాదిష్టంగా చేసుకొని తింటున్నాడు. మహోదయ దీన్ని రుచికరంగా చేసుకొని తినట్టు అనొచ్చు అండి. అదే అండి తాత్పర్యం, అదే రుచికరంగా చేసుకొని తింటాడు. రుచికరంగా లేని దాన్ని రుచికరంగా చేసుకొని తింటున్నాడు, అదే స్వాదిష్టం అంటున్నాను. రుచికరంగా లేని దాన్ని రుచికరంగా చేసుకొని తింటున్నాడు. ఓకే, ఇది స్వాదం కాలం ఎలా విడగొట్టాడు విగ్రహవాక్యం రాసుకునే అస్వాద్వీం. చూడు, స్వాదిష్టం లేని దానిని అంటే రుచికరంగా లేని దాన్ని అస్వాద్వీం అంటే యవాగు తీసుకున్నా అంటే ఏదైనా ఇక్కడ మనకు ఏదో ఒకటి దీన్ని ఏమంటాం, యవాగును తెలుగులో మనకి కిచిడి అనొచ్చు, అక్కడ యవాగు అంటారు. ఓకే, ఏదైనా కావచ్చు, ఒక యవాగు అని కాదు, మనం తినే పదార్థం ఏదైనా కావచ్చు. అస్వాద్వీం స్వాద్వీం కృత్వా, స్వాద్వీం స్వాద్వీం అంటే ఆ రుచికరమైనదని, రుచికరంగా అంటే స్వాద్వీం అంటదని. స్వాద్వీం అక్కడ స్వీ పడిందని స్వా రాసుకోండి. స్వాద్వీం కృత్వా, స్వీద్వీం అని స్వా రాసుకోండి. వాకి దీర్ఘం. స్వాద్వీం కృత్వా భుంక్తే, స్వాద్వీం కృత్వా భుంక్తే, స్వాద్వీం కృత్వా భుంక్తే. ఓకే అండి. ఇది విగ్రహవాక్యం. సరే, మనకు స్వాదుం కారం తయారు చేయాలండి. ఎలా తయారు చేయాలి? స్వాదుం కారం శబ్దం తయారు చేయాలి. దాన్ని స్వాదుం కారం తయారు చేయాలంటే ఈ మూల ధాతువు ఏంటి? స్వాదుం కారంలో కార శబ్దం ఉంది కదా, అది క్రూ ధాతువు అండి. క్రూ ధాతు తయారవుతుంది. ఈ స్వాదు అనేది ఉపపదం అండి. చెప్తుందా కొన్ని పదాలు ధాతునకు ముందు ఉపసర్గలు ఏ విధంగా వస్తాయో, ధాతునకు ముందు వస్తాయో, ఉపసర్గలు ధాతుకు యోగంలో వస్తాయో, అలాగే కొన్ని ఉపపదాలు కొన్ని శబ్దాలు కూడా ధాతువుకి సమీపంగా వస్తాయండి. ఇక్కడ స్వాదుం అనేది సమీపంగా వచ్చింది. నేను చెప్పాను, ఎవరు అడిగారు, శోభనాథుడి గారు. ఉపపదం అంటే ఏమిటి అంటే సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. ఇక్కడ సమీపంగా ఉచ్చరించబడింది ఏది? స్వాదూం అనే పదం. అంటే స్వాదిష్టంగా అంటే రుచికరంగా అనే పదం ఇక్కడ క్రూ ధాతుకు ముందు ఉపయోగించుకుంటాం. ఓకేనా? అది మీకు తర్వాత కలిపి చూపిస్తాను. ముందుగా మూల ధాతు అంటే క్రూ ధాతు రాసుకోండి. డుక్రీకరణ ధాతు, డుక్రీ ధాతు. దీనికి ఎదురుగా రాసుకోండి. ముందుగా ఇది ధాతు, డుక్రీ ధాతు, మూల ధాతు. దానికి ముందుగా ధాతునకు ధాతుని పేరు పెట్టుకున్నా రాసుకోండి. భూవాదయో ధాతవ,
భూవాదయో ధాతవః అనేన धातु संज्ञा भवति అనేన డుక్రీ ఇత్యస్య धातु संज्ञा भवति దీనికి ధాతుని పెట్టుకుందాం ఓకే నెక్స్ట్ ధాతు సంజ్ఞ పెట్టుకుని ధాతులో ఉండే అనుబంధాలు తీసేసుకోవాలి కాబట్టి ధాతులు ఉన్నాయి కింద రాసుకోండి ధాతుని పెట్టేది దీంతో డుక్రీ అంటే మొత్తం ధాతుని పెట్టుకున్నాం ఓకేనా మామూలుగా ఈ సూత్రం చేయించే డుక్రీ ఒక శబ్దం అంతే ఇది వచ్చి చెప్పిన తర్వాత ధాతు అయిపోయినమాట డుక్రీని ధాతు అంటాము ఓకే అస్తు మళ్ళీ ధాతుకి ఆదిలో ఉన్నటువంటి కొన్ని అనుబంధాలు లోపం చేయడానికి ఈ సూత్రం వస్తుంది రాసిన ఆదిరి ఇంటుడవహ ఆదిరి ఇంటుడవహ ఇది ఒక సూత్రం అండి పూర్తిగా ఇవ్వలేదు మనం ఇంతకుముందు రాసుకున్నాం కాబట్టి అదేవిధంగా రాసుకోండి ఆదిరి ఆదిరి ఇంటుడవహ ఆదిరి ఇంటుడవహ ఆదిరి ఇంటుడవహ ఇంటుడవహ ఆదిరి ఇంటుడవహ ఓకే ఇదేమంటుంది రాసుకున్నాం అనేన ధాతో ధాతుకి ధాతో ఆది డు డు ఇత్యస్య డుక్రీ ధాతులో డు ఉంది కదా అది ధాతుగా ఆదిలోనే ఉందా కాబట్టి ఈ సూత్రం ఎక్కడ పనిచేస్తుంది ధాతులకు ఆదిలో పనిచేస్తుంది ఇప్పుడు చుట్టూ ఎక్కడ పనిచేస్తుందండి చుట్టూ అనే సూత్రం ఎక్కడ పనిచేస్తుంది ఆదిలో ఉన్న చకారం కవర్గం ధాతులో ఉండే ప్రత్యేక ఆదిలో ఉండే దానికి మాత్రం చేస్తుంది అది చుట్టూ గుర్తు పెట్టుకోండి చుట్టూ లసక్వత రెండు సూత్రాలు ప్రత్యయానికి ఆదిలో ఉండే చవర్గం కానీ టవర్గానికి మాత్రం ఇత్తని పెడుతుంది అది లసక్వత దితే కూడా ప్రత్యయానికి ఆదిలో ఉండే లకారానికి కానీ షకారానికి కవర్గానికి ఆదిలో ఉన్నటువంటి వాటికి మాత్రం పెడుతుందండి చుట్టూ లసక్వత దితే హలంత్యం వెళ్ళినప్పుడు అది ధాతువైనా ప్రత్యయమైనా అన్నిటికీ పెడుతుంది హలంత్యం సూత్రము ప్రత్యానికి అంతిమంలో ఉన్న ధాతువుకి అంతిమంలో అన్నిటికీ పనిచేస్తుంది ఈ చుట్టూ లసక్వత మాత్రము ప్రత్యయానికి ఆదిలోనే ఉండాలి అలాగే ఆది ఇంటుడవ సూత్రం ఉంది ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి ఇదేమంటుంది ఇది ధాతులకు ఆదిలో ఉండేటువంటి ఈ గాని టూ గాని డూకి మాత్రమే ఇచ్చని పెట్టేస్తుంది ఈ సూత్రం ఎక్కడ పనిచేస్తుంది ధాతువునకు ఆదిలో ఈ టు డు ఈ మూడు వర్ణాల్లో ఏ ఒక వర్ణం కనిపించిన దానికి ఇత్తని పెట్టేస్తుంది కాబట్టి ఇది ఎక్కడ పనిచేస్తుంది ధాతువునకు ఆదిలో మాత్రమే చేస్తుంది అందుకే ఇచ్చాడు ఇక్కడ అర్థ స్క్రీన్ మీద చూడండి ఉపదేశే ఆదవ్ అంటే మహర్షి పాణి యొక్క సూత్రంలో ఆదవ్ అంటే ధాతులకు ఆదవ్ అంటే ఉపదేశం ధాతు పాఠంలో ఎక్కడ ఏ రకంగా ఇచ్చాడో అదే విధంగా ఆదవ్ వర్తమానం ఈ టు డు ఇది ఏతేషాం ఇది సంజ్ఞా భవతి ఈ అన్న ఉండాలి డు అన్న ఉండాలి డు అన్న ఉండాలి ఇక్కడ ఏముంది మనకు డుక్రీలో డు ఉంది కదా కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ధాతునకు ఆదిలో ఉండే డుకానికి ఇత్తని పేరు పెట్టేస్తుంది ఓకే అస్తు రాసుకోండి అనేక సూత్రేణ ధాతో ఆది డు ఇత్యస్య ఆదిలో ఉండే ఆది అంటే మొదట్లో ఆది డు ఇత్యస్య ఇత్ సంజ్ఞా భవతి ఇత్ సంజ్ఞా భవతి ఇత్ సంజ్ఞా పెడితేనే మనకి ఏం తెలుసు కదా తస్య లోప ఆదర్శనం లోపా రాయండి ఇంకోటి దానికంటే ముందు ఆది అనిన ఆది ధాతు ఆది డుకారసి ఇత్ సంజ్ఞా భవతి మళ్ళీ హలంత్యం రాయండి నెక్స్ట్ హలంత్యం అనేన ధాతో అంతిమ యకారసి ఇత్ సంజ్ఞా భవతి హలంత్యం చెప్తే ఈ హలంత్యం అనే సూత్రం మాత్రం అది ధాతువుకి అంతిమంలో ఉన్నా ప్రత్యయానికి అంతిమంలో ఉన్నా ఎక్కడైనా పనిచేస్తుంది ఇది ఓకే అస్తు హలంత్యం అనేన సూత్రేణ ధాతో అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి ధాతో అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి ఇత్ సంజ్ఞా భవతి ఓకే సో ఇత్ సంజ్ఞ పెట్టగానే రెండింటికి ఒకేసారి తస్య లోప ఆదర్శనం లోప రాయండి ఓన్లీ సూత్రం రాసుకోండి తస్య లోప ఆదర్శనం లోప ఇప్పుడు ఏం మిగులుతుంది శుద్ధ ధాతు క్రీ మిగిలిందండి ఏం మిగిలింది క్రూ మిగిలింది రాసుకోండి క్రూ క్రూ క్రూ
ఓకేనా? సరే, మనం పైన విగ్రహవాక్యం పెట్టుకుందాం. అస్వాద్వీం స్వాద్వీం కృత్వా అని చెప్పి ఆ విగ్రహవాక్యాన్ని బట్టి మనం ఇక్కడ స్వాద్వీ శబ్దం ముందు తెచ్చుకుంటామండి, ఉపపదంగా తెచ్చుకుంటాం. విగ్రహవాక్య స్వాద్వీం అని చెప్పాం కదా, అస్వాద్వీం స్వాద్వీం కృత్వ అంటే స్వాదిష్టంగా చేసుకొని, రుచికరంగా చేసుకొని. ఆ విగ్రహవాక్యాన్ని బట్టి ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి స్వాద్వీ ప్లస్ అం, డైరెక్ట్ గా విగ్రహవాక్యాన్ని బట్టి స్వాద్వీం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ద్వితీయ విభక్తి ఏకవచనంలో డైరెక్ట్ గా విగ్రహవాక్యం తెచ్చుకున్నామండి. ఇక్కడ రాసుకునే స్వాద్వీ ప్లస్ అం, పక్కన క్రూ ధాతు, పక్కన క్రూ ధాతు, పక్కన క్రూ ధాతు తెచ్చుకున్నాం. అది ఉంది, ఆ క్రూ ధాతుకి ముందు ఇవి తెచ్చుకున్నామంట విగ్రహవాక్యాన్ని బట్టి. ఓకేనా? ఇది ఎలా వస్తుంది? ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఏకవచనంలో అం ప్రత్యయ భవతి. సు ఔ జస్ ప్రథమ విభక్తిలో, అం ఔట్ షస్ అం అనేది ఏకవచనంలో, ద్వితీయ భక్తి ఏకవచనంలో అం ప్రత్యయం వస్తుంది. అంటే స్వాద్వి అనే ప్రాతిపదికం చేత ద్వితీయ భక్తి ఏకవచనంలో అం తెచ్చుకుంటాం. అక్కడ విగ్రహవాక్యాన్ని బట్టి మనం ఏ విధంగా అయితే రామస్య పుత్ర అన్నప్పుడు రామహం గస్ ఏ విధంగా తెచ్చుకుంటామో, అలాగే స్వాద్వీం అనేది విగ్రహవాక్యంలో విడగొట్టాం కాబట్టి విగ్రహవాక్యాన్ని బట్టి మనం డైరెక్ట్ గా స్వాద్వీ ప్లస్ అం అని డైరెక్ట్ తెచ్చేసుకున్నాం. స్వాద్వీ ప్లస్ అం. ఓకేనా? అస్తు స్వాద్వీ ప్లస్ అం, ఇది మనం అధ్యాహనం చేసుకున్నాం ముందే విగ్రహవాక్యాన్ని బట్టి. క్రూధాతు ఎలాగైతే ఉందో అలాగే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్థితిలో స్వాద్వీ ప్లస్ అం క్రూ. ఓకేనా? క్రూధాతుకు ముందు ఇది రెండు మనం అధ్యాహనం చేసుకుని కలుపుకున్నాము విగ్రహవాక్యాన్ని బట్టి. ఓకేనా? అస్తు. ఇప్పుడు నీకు తత్రోపపదం సప్తమి ఇష్టం, తత్రోపపదం సప్తమి ఇష్టం. తత్రోపపదం సప్తమి స్థం. చూడండి, అది స్క్రీన్ మీద చూడండి. తత్రోపపదం, తత్రోపపదం సప్తమీ స్థం, తత్రోపపదం సప్తమీ స్థం. ఓకేనా? సరే, రాసుకుని తత్ర ఇదేంటి? అవ్యయపదం. ఏంటండి? మనకు దీని అర్థం చూడాలి, అర్థం గమనించండి, రాసుకోవద్దు ముందుగా. మహోదయ దీనిలో బుక్ లో పరిశిష్టంలో స్వాదు ఇచ్చారు మహోదయ. స్వాదు అంకురు ఉంది. తయారు చేస్తామండి, మనం తయారు చేస్తాం, చెప్తాను అది ఎలాగనేది. ఓకేనా? అది స్వాద్వి స్వాదుగా మారిపోతుంది. అది స్వాద్విలో ఉండేటువంటి ఈ పక్కన అమ్ము రెండు కలిసి స్వాదుం అయిపోతున్నామంట. అర్థమైందా? ఇప్పుడు విడదీసుకున్నామంట, ఆ కలిపినప్పుడు అం ప్రత్యయం కలిపి స్వాదుం అయిపోతుంది. అది కింద వస్తుంది, కింద చూపిస్తాడు. ఓకేనా? అర్థమైందండి? అది కింద వస్తుంది. స్వాద్వి ప్లస్ అంలో ఇది రెండు కలిపిన స్వాదుం అయిపోతుంది. నేను చెప్తాను, అది చూపిస్తాను ఒకసారి ఏ విధంగా అనేది. తత్రోపపద సప్తమి స్థం. ఇక్కడ ఒకసారి సమాసాన్ని గమనించండి, మీకు చెప్పాను నిన్ననే. సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. ఉపపదం అంటే ఏమిటంటే సమీపంగా ఉచ్చారితమైనటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని ఉపపదం అంటాం. ఉప అంటే సమీపం, దగ్గరగా ఉచ్చరించేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని ఉపపదం అంటాము. ఏం చెప్పాను? దగ్గరగా, అది ధాతువు కావచ్చు, ప్రాతిపదికం కావచ్చు, ఏదానికైనా దగ్గరగా ఉచ్చరించేటువంటి పదాన్ని ఉపపదం అంటాము. ఇదే సంస్కృతంలో సమీపోచ్చారితం పదం ఉపపదం. సమీపంగా అంటే దగ్గరగా ఉచ్చరించేటువంటి పదాన్నే ఉపపదం అంటాము. నేను ఇంతవరకు ఏం చెప్పి దీన్ని ఈ సూత్రాన్ని బేస్ చేసుకుని, ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని చెప్పాను అనమాట. ఓకేనా? ఉపపదం అర్థమైందా? ఉపపదం ఏదో ఒక శబ్దం, ఏదో ఒక పదం, అది దగ్గరగా ఉచ్చరించాలి, దాన్ని ఉపపదం అంటాం. అస్తు. సప్తమ్యాం విభక్తో తిష్టతి, ఇది సప్తమిస్థం. సప్తమి విభక్తిలో ఏదైతే ఉందో దాన్ని సప్తమిస్థం అంటాం. అస్తు. ఇప్పుడు చూడండి, తత్ర అంటే ఏ తస్మిన్ ధాత్వాధికారే, సప్తమి స్థం అంటే సప్తమి నిర్దిష్టం యత్ పదం తద్ ఉప, సప్తమి నిర్దిష్టం యత్ పదం తద్ ఉపపద సంజ్ఞకం భవతి, తద్ ఉపపద సంజ్ఞం భవతి. సప్తమిస్థం మా సూత్రం ఏం చెప్పుకుంటున్నాం? ఇన్మే జంతః
ఓకే అండి. ఏంటండి? సప్తమి నిర్దిష్టం యత్ పదం తద్ ఉపపద సంజ్ఞం భవతి. ముఖ్యంగా ఏంటండి? ఏ తస్మిన్ దాత్వాధికారి, ఈ ధాతు యొక్క అధికారంలో సప్తమి స్థం అంటే సప్తమి నిర్దిష్టం యత్ పదం అంటే సప్తమి భక్తి నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో ఆ పదానికి తద్ ఉపపద సంజ్ఞం భవతి, దానికి ఉపపదం అని పేరు. ఈ సప్తమి నిర్దిష్టం యత్ పదం అంటున్నాం. సప్తమి విభక్తిలో నిర్దిష్టమైనటువంటి ఏదైతే పదం ఉందో అలాంటి పదానికి ఇది ఉపపద సంజ్ఞ భవతి, ఉపపదాన్ని పేరు పెట్టేస్తుంది. కానీ సప్తమి విభక్తి నిర్దిష్టం పదం ఎక్కడ చూసుకోవాలి ఇది అంటే దాని కింద ఒక స్వాదుమి నముల్ సూత్రం ఉందా? స్వాదుమి నముల్ ఏంటండి? స్వాదుమి నముల్. ఇదేమంటే స్వాదుమిలో ఇక్కడ సప్తమి విభక్తి ఏకవచనం అండి. స్వాదుమి నముల్లో ఇక్కడ స్వాదుమి నముల్లో సప్తమి విభక్తి ఏకవచనం అంటే సూత్రంలో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది స్వాదుమి నముల్, కనిపిస్తుందా? స్వాదుమి నముల్. ఇక్కడ స్వాదుమి సప్తమి విభక్తి ఏకవచనం, సూత్రంలో గమనించండి. స్క్రీన్ మీద చూడండి, స్వాదుమి సప్తమి విభక్తి ఏకవచనం, నముల్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? ఇక్కడ ఇది స్వాదుమి అనే శబ్దము సప్తమి విభక్తి ఏకవచనంలో నిర్ధారించబడింది. ఏంటి? స్వాదుమి అనే సప్తమి విభక్తిలో ఏకవచనంలో ఉందన్నమాట. అందుకే ఇక్కడ చెప్పాం సప్తమి విభక్తిలో నిర్దిష్టమైనటువంటి ఏదైతే పదం ఉందో అంటే ఏదైతే దానికే ఉపపద సంజ్ఞ అంటాము అంటే సూత్రంలో చూసుకోవాలి. స్వాదుమి నముల్ అనే సూత్రము అంటే స్వాదుమి పదం సప్తమి విభక్తిలో నిర్దిష్టమైంది. ఎక్కడ మనకి ఏ సూత్రం చేత అయితే స్వాదుమి శబ్దంతో నముల్ ప్రతి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా పెట్టాను కదా, స్వాదుమి అమ్మని పెట్టుకున్నాం కదా, స్వాదుమి అమ్మ తీసుకొచ్చి పెట్టాం కదా. ఇక్కడ అది ఈ సూత్రం ప్రకారంగా వచ్చిందని చెప్తున్నాడు. స్వాదుమి నముల్ అనేది స్వాద్వర్తేషు శబ్దేషు ఉపపదేషు సమాన కర్తృకయో పూర్వకాలే క్రియధాతు నముల్ ప్రత్యయో భవతి. అంటే స్వాదువాచి శబ్దాలకు ఉపపదంగా ఉన్నప్పుడు ఇక్కడ మన స్వాదువాచి శబ్దం ఉపపదంగా ఉందా? ఉపపదం ఏ రకంగా తీసుకోవాలి? కృ ధాతుకి ఉపపదంగా ఉంది అంటే సమీపంగా ఉంది. కానీ ఇది ఉపపదం. ఇంకేంటి? సూత్రంలో స్వాదుమి అనే పదము అది సప్తమి విభక్తితో నిర్దిష్టమై ఉంది. సూత్రంలో ఏ సూత్రం అయితే నముల్ ప్రత్యయం విధిస్తుందో స్వాదుమి నముల్ స్వాదిష్టమైన శబ్దంతో నముల్ ప్రత్యయం వస్తుంది అని చెప్తుంది. ఇక్కడ స్వాదుమి అనేది సప్తమి విభక్తితో నిర్దిష్టమై ఉంది కాబట్టి అలాంటి సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికే ఉపపద సంజ్ఞ భవతి అని చెప్పి తత్రోపపదం సప్తమిస్తం అనే సూత్రం చెప్తున్నాడు. అది తత్ర శబ్దం అంటే సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం అర్థం చేసుకోవాలి. అది ఎక్కడ అర్థం చేసుకోవాలి? సప్తమి విభక్తి అనేది మనకు ఏ సూత్రం అయితే నముల్ ప్రత్యయం విధించిందో ఆ సూత్రంలో స్వాదుమి శబ్దం అనేది సప్తమి విభక్తి ఏకవచనం విభజించబడింది కాబట్టి దాని ప్రకారంగా ఇక్కడే మనం చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి రాసుకునే తత్రోపదం సప్తమిస్తం అనేన సూత్రేణ స్వాద్వి శబ్దస్య ఉపపద సంజ్ఞా భవతి. స్వాద్వి శబ్దస్య ఉపపద సంజ్ఞా భవతి. ముందు సూత్రానికి చెప్పలేదుగా మహోదయ, తత్రోపపదం సప్తమి స్తం అనే దానికి అర్థము రాసుకోలేదుగా? అది చెప్తున్నాను, డైరెక్ట్ రాపిస్తున్నాను. సప్తమి నిర్దిష్టం పదం ఉపపద సంజ్ఞం భవతి. ఇది సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదాన్ని చెప్తున్నామాట. స్వాద్మి సూత్రంలో మన సూత్ర విధాయక సూత్ర స్వాదు శబ్దం చోటి నములు ప్రత్యయం తీసుకొస్తున్నాడు. అంటే ప్రత్యయం విధాయక సూత్రంలో స్వాదుమి అనేది సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం. అంటే అది డైరెక్ట్ గా మనం ఆ సప్తమి విభక్తిలో చేస్తున్న స్వాదు శబ్దమే ఇక్కడ గ్రహించబడుతుంది అని తీసుకోవాలన్నమాట. ఓకేనా? సరే, చెప్తాను మళ్ళీ ఒకసారి కూడా మీకు. ఇదంతా ప్రక్రియ మీకు ఒకసారి ఒక చోట రాసుకున్నామంటే మీకు స్పష్టం అవుతుంది. రాసుకోండి. స్వాద్వి శబ్దస్య ఉపసంజ్ఞా భవతి. ఓకేనా? అంటే స్వాద్వి అంలో
స్వాద్వి శబ్దం ఉంది కదా, దానికి మనము ఉపపదం పేరు పెట్టాం. అని డైరెక్ట్ గా ఒక విషయంలో చెప్పాలంటే తత్రోపదం సప్తమిస్థం అనే సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే సమీపంగా ఉచ్చరించిన పదం ఏదైతే ఉందో దానికి ఉపపదం అని పేరు పెట్టుకొని చెప్పింది. ముఖ్యంగా ఈ సూత్రం వచ్చి ఏం పనిచేసింది, ఈ కృ ధాతుకి సమీపంగా ఉచ్చరించబడిన ఈ పదాన్ని ఏమనాలి అంటే దాన్ని ఉపపదం అంటాము. అంటే సమీపంగా ఉచ్చరించబడిన పదం ఏదైతే ఉందో దాన్ని ఉపపదం. ఉపపదం ఎవరు చెప్పారు, ఈ సూత్రం చెప్పింది. తత్రోపదం సప్తమీ స్థం అని చెప్పి ఈ సూత్రం ఉపపద సంజ్ఞ అని పేరు పెట్టింది అంతే కేవలం. ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి, ఈ సూత్రం యొక్క ఉపయోగం ఏంటి, ఇక్కడ కృ ధాతుకి సమీపంగా ఉచ్చరించబడిన స్వాద్వి శబ్దం ఏదైతే ఉందో దానికి ఉపపద సంజ్ఞ అని పేరు పెట్టు అని చెప్పింది. ఓకేనా, సరే. ఉపపద సంజ్ఞ పేరు పెట్టడం వల్ల ఏమైంది అని ఉపపద సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. సరేనా, ఉపపద సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత మళ్ళీ రాయండి. ధాతో ఇదం అధికార సూత్రం. మహోదయ జీ ఇది అనేన సూత్రేణ స్వాద్వీమి స్వాద్వి శబ్దస్య ఉపపద సంజ్ఞా భవతి. స్వాద్వి శబ్దస్య ఉపపద సంజ్ఞా భవతి. స్వాద్వి శబ్దస్య ఉపపద సంజ్ఞా భవతి. ఓకేనా, ఇప్పుడు సుబ్బరారి గారు చెప్పినట్టుగా దీన్ని మనము స్వాద్వి విగ్రహవాక్యం ఆదాయం ప్రకారం కాబట్టి స్వాద్వి శబ్దం పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, లేదంటే సమస్య అవుతుంది. చెప్తా, అది నిపాతం ప్రకారంగా అయింది. నిపాతం ప్రకారంగా చెప్తాను, ఎక్కడ ప్రయత్నం చేస్తాను అర్థమయ్యడానికి చెప్తాను. అదే విధంగా రాసుకున్నాను. స్వాద్వి శబ్దస్య ఉపపద సంజ్ఞా భవతి. మొత్తానికి ఈ సూత్రం ఏం చేసి గుర్తు పెట్టుకోండి. సమీపంగా రాసినటువంటి శబ్దం ఏదైతే ఉందో దానికి ఉపపదం అని పేరు పెట్టింది. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. తత్రోపదం సప్తమి స్థం అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది, సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం అని సూత్రంలో స్వాద్వి అనేది సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో అటువంటి పదానికి ఉపపదం అని ఈ సూత్రం పేరు పెట్టేసింది. తత్రోపదం సప్తమి స్థం. ఓకేనా, ఉపపద సంజ్ఞ అని పేరు పెట్టింది. సరే, ఉపపద సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. తర్వాత దీని వల్ల ఉపయోగం ఏంటి చూద్దాం. ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే స్వాదుమి నముల్. స్వాదుమి నముల్. స్వాదుమి నముల్ ఇదేమంటుంది రాసుకోండి. స్వాదుమి నముల్ ఇప్పుడు చెప్పాం కదా, ఇది ధాతుకు అధికారంగా ఉంది. ఇదేమంటుంది, మనకు కృ ధాతు ఉంది కాబట్టి ఇక్కడ ధాతు ప్రక్క ప్రత్యయం తీసుకొచ్చింది. ఇదేమంటుంది, స్వాద్వి ఉపపదే. స్వాద్వి ఉపపదే అనేన సూత్రైన రాసుకోండి. అనేన సూత్రైన స్వాద్వి అర్థే ఉపపదే స్వాదు అర్థే ఉపపదే అనేన స్వాదు అర్థే ఉపపదే. ఇక్కడ బహుశా ఇచ్చాండి. స్వాద్వర్తేషు శబ్దేషు ఏదో ఉపపదేశు అంటే స్వాదిష్టు అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలు ఉపపదంగా ఉంటే, ఉపపదం అంటే ఏంటి, అదే తత్రోపదం సప్తమి స్థం సమీపంగా ఉచ్చరించిన పదాన్ని ఉపపదం అంటారు. అలాంటి పదం అంట. అది కాదు, ఎట్లా ఉండాలి ఆ పదము, స్వాదిష్ట అర్థంలో ఉండాలంట. ఆ శబ్దం ఎలా ఉండాలి, స్వాదిష్ట అర్థంలో ఉండాలి. ఇంకో సమాన కర్తృకయో పూర్వకాలే. ఇప్పుడు స్వాదుకారం చేసేది అంటే అస్వాదిష్టమైన అరుచికరమైనటువంటి పదార్థాన్ని రుచికరంగా చేసేది అతనే, తినేది కూడా అతనే. అంటే రెండింటికి కర్త, రెండు క్రియలు చేస్తున్నాడు. ఒకటి అరుచికరమైనటువంటి భోజనం రుచికరంగా చేస్తున్నాడు, ఇది ఒక క్రియ. ఆ రుచి చేసిన దాన్ని మళ్ళీ తింటున్నాడు, ఇంకో క్రియ. తినేది ఇంకో క్రియ. అంటే చేయడానికి కర్త, తినడానికి
కర్త ఎవరు ఇక్కడ? కర్త ఒక్కరే. అందుకే సమాన కర్తృకయో పూర్వకాలే అంటే రెండు క్రియలకు కర్త ఒకరే అయినప్పుడు దాంట్లో ముందు క్రియను చెప్పడం కోసం, అంటే ముందు జరిగి ఏ క్రియ జరిగింది ఇక్కడ? ముందు రుచికరమైన పదార్థాన్ని రుచికరంగా చేయడం మొదటి క్రియ. ఆ రుచికరంగా చేసిన రెండో క్రియ ఏం చేశాడు? తిన్నాడు. ఇది రెండో క్రియ. అలాగా స్వాదిష్ట అర్థంలో రెండు క్రియలు వచ్చినప్పుడు దాంట్లో మొదటి క్రియ ఏదైతే ఉందో అలాంటి క్రియ మొదటి క్రియతోటి అంటే మొదటి ధాతుతోటి నములు ప్రత్యయం వస్తుంది. నములు ప్రత్యయం వస్తుంది. కాబట్టి డైరెక్ట్ రాసేసుకోండి. స్వాదు అర్థేషు ఉపపదే, స్వాదు అర్థే ఉపపదే, స్వాదు అర్థే ఉపపదే కృయ ధాతు. డైరెక్ట్ రాసుకోండి. కృయ ధాతు నములు ప్రత్యయో భవతి. కృయ ధాతు చేత నములు ప్రత్యయం వస్తుంది. చూడు, ఈ నములు ప్రత్యయం రావాలంటే ఏమంట? ముందు కృ ధాతుకి స్వాదు అనే పదం ఉపపదంగా ఉండాలి. అప్పుడు మాత్రం వస్తుంది. ఏ పదం? స్వాదిష్ట అర్థాన్ని ఇచ్చేటువంటి ఉపపదం ముందు ఉంటేనే అప్పుడు మాత్రమే ఈ నములు ప్రత్యయం వస్తుంది. ఓకేనా? అస్తు. స్వాదు అర్థే ఉపపదే అంటే స్వాదిష్ట అర్థం ఉపపదంగా ఉన్నప్పుడు పూర్వకాలే కృయి ధాతు నములు ప్రత్యయో భవతి. డైరెక్ట్ రాపించిన కృయి ధాతో నములు ప్రత్యయో భవతి. ఓకే, సరే. నములు ప్రత్యయం వస్తుంది. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా కృ ధాతుకి పక్కనే వచ్చింది. అందుకే రాయండి. స్వాదు స్వాద్వి స్వాద్వి అం మహోదయ స్వాదు అంటే ఉపదే పూర్వకాలే క్రీ ధాతో నముల్ ప్రత్యయో భవతి. స్వాద్వి అర్థే ఉపపదే అంటే స్వాదిష్ట అర్థాన్ని శబ్దం ఉపపదం అంటే ముందుగా ఉంటే అప్పుడు మాత్రం అలాంటి క్రీ ధాతుకి పక్కలో నముల్ ప్రత్యయం వస్తుందంట. క్రీ ధాతో నముల్ ప్రత్యయో భవతి. క్రీ ధాతో కిం భవతి? నముల్ ప్రత్యయో భవతి. ఓకే, సరే. నముల్ ప్రత్యయం తీసుకొచ్చండి. స్వాద్వి అమ్, స్వాద్వి అమ్ మొదటి నుంచి అలాగే ఉన్నాయి. పక్కన క్రూ, ఆ క్రూ ధాతుకి పక్కన నములు తీసుకొచ్చాం. ఆయన నములు రాసుకోండి. నముల్ నముల్ ఇక్కడ ఒక పని చేయండి, కింద రాసుకోండి. దానికి ఎందుకనే అత్ర స్వాద్వి శబ్దస్య నిపాతనాత్ స్వాధుం భవతి. స్వాద్వి శబ్దస్య నిపాతనాత్ స్వాధుం భవతి. స్వాద్వి శబ్దస్య నిపాతన కిం భవతి? స్వాధుం భవతి. రాసండి. ఇక్కడ పరిశీలన కనిపించిన విధంగా రాసుకునే స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు మనకు. స్వాద్వి అమ్ క్రు నముల్. దీనికి ఎదురు ఇంకా స్వాధుం ఉందండి. కొంచెం దీంట్లో ఉన్నట్టు రాసుకోండి. స్వాద్వి రాసుకోండి. స్వాద్వి అమ్ క్రు నముల్. ఇప్పుడు దీనికి ఎదురు నేను ఏమని చెప్పాను? స్వాద్వి శబ్దకో స్వాద్వి శబ్దస్య నిపాతనాత్ అని నిపాతం వలన స్వాధుం భవతి. అంటే ఇక్కడ మన స్వాద్వి రాసాం కదా, సుబ్రారి గారు మీరు అడిగారు కదా, స్వాద్వి శబ్దం కానీ దానికి స్వాధుం ఉందని చెప్పి. అది స్వాద్వి శబ్దానికే స్వాధుం అనేది నిపాతనాత్ భవతి. నిపాతన ఒకటి ప్రక్రియ మీకు వస్తుంది, తర్వాత చెప్తాను. ఈ మనకి ఎక్కడ ఏదో శబ్దం కావాలో ఆ రకంగా కొన్ని నిపాతాలు ఉన్నాయి, అవి ఆ రకంగా మార్చుకుంటాం అన్నమాట. అందుకే స్వాద్వి శబ్దానికి స్వాధుంగా మార్చబడింది. ఎలా మార్చబడింది? నిపాతనాత్, నిపాతం వలన. అది ఒక ప్రక్రియ. అందుకే మనకు ఇష్టసిద్ధి కోసం కొన్ని చోట్ల కొన్ని నిపాతం చేసుకుని మనకు అనుకూలంగా పెట్టుకుంటాం శబ్దాన్ని. ఓకేనా? ఇది ఫస్ట్ టైం వచ్చింది ఈ శబ్దం, కాబట్టి కొంచెం ఊరికి నిపాతం వలన ఇది చేసాం. స్వాద్వి శబ్దానికి స్వాధుం అయిపోయింది. ఓకేనా? అందుకే స్వాద్వి శబ్దస్య స్వాధుం నిపాతనాత్ భవతి. స్వాధుం అని నిపాతనం వల్ల జరుగుతుంది, నిపాతనం వల్ల వస్తుంది. స్వాద్వి శబ్దస్య స్వాధుం ఇది నిపాతనాత్ భవతి. నిపాతనాత్ నిపాతము వలన భవతి వస్తుంది. ఓకేనా? సో చేయండి, ఆ పని చేయండి. స్వాధుం ప్లస్ అమ్ ప్లస్ క్రు నముల్. ఓకేనా? అది వచ్చేసినప్పుడు ఇప్పుడు మనకు అనుకునే రూపం వచ్చేసిందా? ఇదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు పైన రాసింది ఇది.
ఇది వచ్చేసి మహోదయ. ఇంతవరకు వచ్చేసింది. మహోదయ అత్ర స్వాద్యం శబ్దస్య నిపాతనాత్ స్వాద్వి మనం రూపంలో పైన పెట్టి స్వాద్వి పెట్టుకున్నాం ఇక్కడ పైన చూడండి. ఆ స్వాద్వి కింద ఇచ్చాడు. స్వాద్వి అవును, స్వాద్వి శబ్దానికి శబ్దస్య నిపాతనాత్ స్వాద్వి శబ్ద నిపాతన స్వాధుం భవతి. స్వాధుం భవతి. నిపాతం వలన అని అర్థం. స్వాద్వి శబ్దస్య నిపాతం వలన స్వాధుం భవతి. స్వాధుం భవతి. స్వాధుం దా మహాప్రాణం కానీ అల్ప ప్రాణమే. స్వాధుం భవతి. ఓకేనా? కింద మనకి ఇచ్చాడు. స్వాధుం చేసినప్పుడు స్వాధు ప్లస్ అం క్రు నముల్. నముల్ నముల్. ఓకేనా? ఇప్పుడు నముల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేయండి. దానికి ఏదో కింద రాయండి మళ్ళా. నముల్ ప్రత్యయస్య అనుబంధ లోప. నముల్ ప్రత్యయస్య అనుబంధ లోప. సో నముల్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా చేస్తామండి? నముల్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా చేస్తాం? లకారానికి హలంత్యం. ఇంకోటి నముల్లో ఉండే ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. నముల్లో ఉండే నకారానికి ఇప్పుడు చెప్పిన చుట్టూ ప్రత్యేక కాదుగా ఉంటే చవర్గం కానీ టవర్గం కానీ. టవర్గం యొక్క అక్షరం పంచమాక్షరం కదా, కానీ చుట్టూ. ఈ రకంగా చుట్టూ చేత నకారానికి ఆది నకారానికి లకారానికి హలంత్యం, నముల్లో ఉండే ఉకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్. ఈ 3 సూత్రాల ప్రకారంగా 3 వర్ణాలకు ఇత్ సంజ్ఞని పేరు పెట్టుకుంటాం. ఇత్ సంజ్ఞని పేరు పెట్టుకోగానే తస్య లోప ఆదిశ లోపం చేస్తే ఏం మిగులుతుంది? అమ్మ మిగులుతుంది. నమ్ములో ఓన్లీ ఆది నకారానికి మాత్రం ఇత్తని పేరు పెట్టుకుంటామండి. ఆది నకారానికి మాత్రమే ఇత్తని పేరు పెట్టుకుంటాము. అందుకే నాలో ఆ ఉంది, పక్కన మా కూడా ఉంది. ఆ మకారంలో ఉండే ఉకారానికి ఇత్తని పేరు పెట్టేశాం కాబట్టి ఏముంది? ఇక్కడ మకారం ఉంది. ఓకేనా? మకారం ఉంది కాబట్టి నమ్ అయిపోయింది. ఏమైపోయింది? అమ్మ అయిపోయింది. నమ్ములక అనుబంధ లోపం చేస్తే ఏమైంది? నమ్ములక అనుబంధ లోపం చేస్తే అమ్మ మిగిలింది అన్నమాట. ఓకేనా? నమ్ములక అనుబంధ లోపం చేస్తే అమ్మ మిగిలింది. ఓకే, కాబట్టి స్వాధుం కింద రాయండి. ఇప్పుడు అనుబంధ లోపం చేస్తే అనుబంధ లోపం చేయక ఏదైతే స్థితి మిగిలిందో అది రాయండి. స్వాధుం అమ్మ ప్లస్ క్రు ప్లస్ అమ్మ. ఓకేనా? ఇక్కడ వచ్చి నముల్కా అమ్మ అండి. ముందున్నది విభక్తిలో ఉన్న ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉన్నటువంటి అమ్మ అనమాట. ఇక్కడ క్రూ పక్కన వచ్చిన అమ్మ ఏంటి? నముల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేయగా వచ్చిన రూపం అమ్మ. ఓకేనా? ఇంతకు ఓకేనా? స్వాధుం అం నముల్ స్వాధుం అం క్రూ అమ్. ఓకేనా? స్వాధుం అమ్మ క్రూ అమ్మ. స్వాధుం అమ్మ క్రూ అమ్. ఇంతకు అర్థమైందండి? ఇంతకు సందేహం చెప్పండి. ఏం లేదు, మనము ఒక డుక్రీ ధాతు తెచ్చుకున్నాము. ఆ విగ్రహవాక్యానుసారంగా మనము ఇక్కడ క్రూ ధాతుకి స్వాద్వి అమ్ అనేది ముందే తెచ్చిపెట్టుకున్నాం. ఉపపదం అంటే మనకు ఇష్టసిద్ధి ప్రకారంగా చెప్తే కొన్ని ధాతులకు ఉపపదాలు వస్తాయి, కొన్ని ఉపసర్గాలు వస్తాయి. ఇక్కడ ఉపపదం పెట్టుకున్నాం. ఉపపదం పేరు పెట్టింది ఎవరు? ఇప్పుడు ధాతుని పేరు పెట్టింది భూవాదయో ధాతవ. ప్రత్యయానికి పేరు పెట్టింది ఎవరు? ప్రత్యయ. అలాగే ఇక్కడ ఉపపదం అంటున్నావు. ఉపపదం పేరు పెట్టింది ఎవరు? దీని ఉపపదం చెప్తున్నావు కదా, పదం అంటున్నావు. దానికి ఉపపదం పేరు పెట్టింది ఎవరు? తత్రోపపదం సప్తమీ స్థం అనే సూత్రం ప్రకారంగా తత్ర అంటే అక్కడ నిర్దిష్టమైనటువంటి పదం ఏదైతుందంటే సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో అటువంటి పదానికి అంటే ముఖ్యంగా సమీపంగా ఉచ్చరించేటువంటి పదానికి ఉపపదం అని పేరు. ఏం గుర్తుపెట్టుకుంటారు? సమీపంగా అంటే కుదు ధాతుకి సమీపంగా ఉచ్చరించావు కాబట్టి అటువంటి పదానికి ఉపపదం అని పేరు అని ఈ సూత్రం చెప్పింది. సమీపంగా ఉచ్చరించేటువంటి పదం ఏదైతే ఉందో దానికి ఉపపదం అని పేరు. ఓకేనా? అస్తు అండి.
ఇది ఉపపదం అంటే. అలాంటి ఉపపదం పేరు పెట్టుకోవడం వలన స్వాదుమి నములు అనే సూత్రం వచ్చేసి స్వాదుమి శబ్దం ముందుంటే కుదు ధాతుతోటి నములు ప్రతి తీసుకొస్తా అని చెప్పి నములు తీసుకొచ్చింది. దానికి అనుబంధ లోపం చేస్తే అం మిగిలింది. ఇది స్వాదుం అం కుదు అం ఇవి మిగిలాయి. ఇక్కడి నుంచి ప్రక్రియ అనేది మనం రేపు చూద్దామండి. రేపంటే సోమవారం చూద్దాం. అస్తు. మహోదయ జీ. ఇది నకారము చుట్టూతో పోతుందా మహోదయ? నకారం చుట్టూ టవర్గంలో అక్షరం టాటా డాడా నా. టవర్గమా? ఓకే ఓకే మహోదయ, అర్థమైంది. జీ. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అమ్మ అనేది మహోదయ. 3వ అధ్యాయంలో ఉంది కానీ కృతజ్ఞత తోటి దీనికి కృత్ సంజయ్ పేరు పెట్టుకుంటాము. కృత్ సంజయ్ అని పేరు పెట్టుకోగానే ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. కానీ ఒకసారి చూపిస్తా చూడండి. క్రింజ్ అంతా ఇప్పుడు వస్తుంది అనమాట. ఇది అమ్మకి కృత్ సంధ్య, ఎందుకు తింగిబిండి ప్రత్యయం కాబట్టి అమ్మ అనమాట. ఇప్పుడు ఈ కృత్ ప్రత్యయానికి మకారం ఉంది అంటే అమ్ములో మకారం అంతిమలో ఉందా? నములు ప్రత్యయం ఏంటి? నములకు అనుబంధంలో అమ్ మిగిలింది. ఈ అమ్ ప్రత్యయంలో మకారం అంతిమలో ఉందా? అది మకారం అంతిమ. అది ఏ ప్రత్యయము? కృత్ ప్రత్యయం. ఎందుకంటే నములకు ప్రత్యయం కృత్ సంధ్య కాబట్టి ఇది కూడా దీనికి కృత్ సంధ్య అనమాట. ఆ కృత్ ప్రత్యయానికి ఏముంది? అంతిమంలో మకారం ఉండాలని చెప్పి ఇక్కడ మకారం ఉంది కదా, అమ్ములో మకారం ఉంది. అలాంటి మకారాంతానికి క్రిన్మే జంత కృత్ యో కృత్ ప్రత్యయం ఇది. ఆ కృత్ యో మకారంత ఇప్పుడు అమ్ములో మకారం కూడా ఉంది. అలాంటి కృత్ ప్రత్యమైనటువంటి మకారాంతానికి ఈ సూత్రము అవ్యయ సంజ్ఞ భవతి. అవ్యయని పేరు పెట్టేస్తుంది. కృత్ యో మకారంత అవ్యయ సంజ్ఞ అవ్యయం అని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? సో అవ్యయం అని పేరు పెట్టుకోవడం వల్ల మనకు దానివల్ల లాభం ఏంటి అనేది మనం రేపు చూసుకుందాం. రేపు చెప్తానండి ఏంటి అనేది. అస్తు. ఇంకా మీకు సందేహాలు ఉంటే మనతో పాటు అయిపోయింది కదా, అడగండి. మనతో పాట ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.